అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే పాటించమని సిపిఐ జాతీయ సమితి పిలిపించింది. అందులో భాగంగానే ఏలూరు ఏరియా ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈ డిమాండ్స్ డే జరుగుతూ ఉంది. ప్రధానంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర పెడతానికి కారణం ఏమంటే, రాజ్యాంగానికి అంబేద్కర్ గారు కన్వీనర్ గా ఉండి తయారు చేసిన రాజ్యాంగానికి అంబేద్కర్ గారు కన్వీనర్ గా ఉండి తయారు చేసిన రాజ్యాంగానికి బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా తూట్లు పొడుస్తూనే ఉంది. దానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేస్తానే ఉన్నాయి. రాజ్యాంగాన్ని రక్షించమని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఏదైతే అదానీ ఉన్నాడో, మోడీ గారికి, అమిత్ షా గారికి ముద్దు బిడ్డ, ఆయన సెబీ ఆధ్వర్యంలో విద్యుత్ ఒప్పందాలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దీంతో పాటు ఇంకో 3 రాష్ట్రాలకి 2100 కోట్ల రూపాయలు లంచాలుగా ఇచ్చాడని చెప్పేసి న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు తేల్చింది. అందులో 1750 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికే వచ్చాయని చెప్పేసి తేలుస్తా ఉంది. దానికి సంబంధించి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేసి అందులో మీ ముద్దుపేట తప్పుందా లేదా తేల్చి ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు వీళ్ళేమో ముద్దాయిని వెనకేసుకొస్తూ అమెరికా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది అదానిని అనడం ద్వారా అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం అంటా ఉంది. కానీ దోషిని శిక్షించండి అని కోరుతా ఉంటే మీరేమో ఈ పద్ధతిలో మాట్లాడడం మంచిది కాదని కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది. అట్లాగే మణిపూర్కి సంబంధించి సంవత్సరానికి పైగా తెగల మధ్య వివాదాలు, కొట్లాటలు, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ రావణ కాష్టంలో రగులుతా ఉంది ఆ రాష్ట్రం. మోడీ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచంలో అన్ని దేశాలు తిరిగేశారు. ఇంకేమన్నా ఒకటి అరా మిగిలిన ఏమో తెలియదు, కానీ అన్ని తిరిగారు. కానీ మన దేశంలో భాగంగా ఉన్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ పోవటానికి మాత్రం మోడీ గారి కాళ్లు రావట్లా, చేతులు రావట్లా. అక్కడ మోతీ, కుకి, నాగా తెగల మధ్య వివాదం కేంద్ర ప్రభుత్వం పెట్టింది. హిల్ ఏరియాలో ఉన్న కాస్ట్లీ మైనింగ్ కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ తెగల మధ్య వివాదం. దాన్ని తక్షణం ఆర్పాల్సిందిగా, ఆ సమస్య పరిష్కారానికి మోడీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అక్కడ సాయుధ బలగాల రక్షణ చట్టం ఒకటి ఉంది, దాన్ని రద్దు చేయమని ఏకకంఠంతో ప్రజలంతా కోరుతా ఉన్నారు. ఆ చట్టాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. మోడీ గారి అధికారంలోకి వచ్చాక ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, గాలికిపోయినాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయాలి. నిత్యావసర వస్తువులు ఆకాశానికి అడ్డుగా ఉన్నాయి. మధ్యతరగతి, కింది దిగువ మధ్యతరగతి అందరూ, కార్మికులు, కష్టజీవులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ధరలు తగ్గించే ప్రయత్నం చేయాలి. రైతాంగం మీద జరుగుతున్న దాడుల్ని తక్షణం ఆపాలి. ఆందోళన చేస్తున్న రైతుల సమస్యల్ని సామరస్యంగా పరిష్కారం చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.